ఫిగర్ ని సెట్ చేసుకోవడానికి మీ బ్యాంక్ లో లోన్ ఇస్తారా? రేయ్ పని చేసుకోరా. మా పని అదేగా. రావుతులే, జాగ్రత్తగా వెళ్ళరా బాబు. త్వరగా ఇవ్వరా. ఏంట్రా పళ్ళు తొంకోలేదా? అంటే ఏంట్రా? చింపు ఎప్పుడైనా పళ్ళతో అవుతాయి కదరా నీకు తెలిసేది. నువ్వు కపిలేడి కపిలా వాడు ఎవరిని పరిచయం చేస్తాడు చూద్దాం పద. చూసుకోవే. వీడు టెర్మినేటర్ లో ఆర్నాల్డ్ ఫీచ్ చేస్తున్నాడు. హాయ్ హ్యాండ్సమ్, దట్ వాస్ గ్రేట్. విల్ యు డేట్ మీ? ఆర్ యు ఎ రేసర్? కాలేజ్ కి కొత్త. విచ్ మేజర్ ఆర్ యు? హే నేను ఎవరో తెలుసా? హే, వీడు మన కాలేజ్ పియన్ కపిలే. పోయి వీడిని చూసి సొంగ కాచుకుని టైం వేస్ట్ చేసుకున్నాం. మై డియర్ యూత్, ఇలాంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళు మనసును చూడరు, మనీ పర్సన్ చూస్తారు. ప్రేమ ఎంత ఉందో చూడరు, కారు సైజ్ ఎంత ఉందో చూస్తారు. వ్యాలంటైన్స్ డే కార్డు ఇస్తే తీసి పార దొబ్బుతారు, క్రెడిట్ కార్డు ఇస్తే మన చుట్టూ తిరుగుతారు. వేసుకునేది కాకి షర్ట్ అయినా ఎంత పొగగా మాట్లాడుతున్నాడు చూసావా? ఒకప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని రజనీకాంత్ ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని పియూన్ రేపు ప్రైమ్ మినిస్టర్ అవచ్చుగా. పిఎం అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు. ఎవరండి మీరు ఎక్కడ చూసినట్టుంది? మేమెందుకు గుర్తుంటాం సార్? కోటి సిగ్నల్ దగ్గర పార్క్ చేసిన మా బైక్ ఎత్తుకొచ్చారు కదా. ఆ చుట్టూ చూసామంటే ఎవరు లేరు, తీసుకొచ్చాను తప్ప. మా కలెక్షన్ బిజీలో మేము ఉంటాం, మా బైక్ ఎత్తుకొచ్చేస్తావా? అనవసరంగా మారకండి. అక్కడ చంద్రబాబు గారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మన్నారు, తీసుకెళ్ళాం. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? చంద్రబాబు గారా? సారీ సార్. సార్ ఈ మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్? మీరు ముందు అడగలేదుగా. సార్ చంద్రబాబు గారితో నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్. ఏంటి లూజ్ మోసనా? కాదు సార్, ప్రమోషన్. ఓకే మా తర్వాత చూద్దాం. సార్ ఇంతకీ ట్రాఫిక్ ఎక్కడ సార్ జామ్ అయింది? పిజ్జా కార్నర్ పక్కన. ఆయన 10th కి వెళ్ళారు సార్. జామ్ లో పిజ్జా వేసి తిందామని. సార్ మీరంటుంది సీఎం చంద్రబాబు గారి గురించా? సీఎం చంద్రబాబు ఏంటి? నేను చెప్పేది మా బాబు చంద్రబాబు గురించి. మామా కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమను పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా నువ్వు డ్యూటీలో పడి నేను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే. వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా. 500 తీసేస్తా. అలాగే. బాబు రాజుబాబు, ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు. వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. హే కపిల్, హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే? రూములు బుక్ చేసి ఉన్నట్టు చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు చేస్తున్నావా? ఎక్కడ పట్టావరా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవులో కుందేలను పెట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకే ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటుందా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికెళ్ళి ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ నాకు టెన్షన్ గా ఉంది. హే ఈ నైట్ కి నేను చూడాలి. ఆగవే. ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు. బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్ని తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే. చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లు రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మంచి జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? మీ మావయ్య? కాదు, అన్నయ్య. మీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. ఇంతవరకు నువ్వు ఎంతమంది కుర్రాళ్ళు లవ్ చేసావు? ఎవరిని చేయలేదు. ఓ నువ్వు నా టైపా? ఎంతమందితో తిరిగా? చచ్చా, నేను అలాంటిదాన్ని కాదు. అట్లీస్ట్ కిస్ అయినా పెట్టావా? లేదు, కానీ చాలా మంది నా వెంట తిప్పుకున్నాను. ఎందుకని? వన్స్ ఒక అబ్బాయితో తిరిగామనుకో, ఇక మన వెనకాల ఎవరు తిరుగుతారు? అయ్యో, మా అందరి మ్యాటర్ కన్నా
నీ మ్యాటర్ పెద్దదిగా ఉందే. ఏది విప్పు. తీసుకో. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఆ ప్రీతి, ఇక్కడి నుంచి 2 స్టాపులు దాటితే మీ ఇల్లు వచ్చేస్తుంది. నేను ఇక్కడ దిగిపోతానే. నా కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంత దూరం వచ్చింది నీ కోసం కాదమ్మా. పక్కనే నిజాం కాలేజ్ ఉంది. ఖతర్నాక్ కుర్రాళ్ళు ఉంటారు. చూడు చూడు అని చూడు. అతను బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? కాదు, అతను అందమైన అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏయ్, అది నేనే. అతను కాలేజీకి టైంకి వెళ్తాడో లేదో తెలియదు కానీ బస్ స్టాప్ లో మాత్రం కరెక్ట్ గా టైంకి వచ్చి వెయిట్ చేస్తుంటాడు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడో లేదో ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. ఇప్పుడంత అవసరమా? ఏమో, రాత్రికి టీవీ సీరియల్లో చూసి పిచ్చకి పొద్దున్నే బుద్ధిగా కాలేజ్కి వెళ్ళిపోతే మళ్ళీ అతన్ని ఎక్కడని వెతకాలే. ఇలాంటి అబ్బాయిలు ఎప్పుడైనా లైఫ్ లో ఎదురైతే మిస్ చేసుకోకూడదు. ఓకే, బాయ్. డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఏమ్మా దిగుతావా? టికెట్ ప్లీజ్. భద్రా బాబు, బాత్రూమ్ కి వెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా? అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా, నా యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నల్ల స్నగ్గి వాడచ్చుగా. రండ్రా, ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా, ఫుట్బాలా? అదో గేమ్, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ ని 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తాం ఏంట్రా సిరాగానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే, మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికని తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడి చెప్తే నాకు తెలిసింది. ఎవరైతే నాకంటే నల్లగొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? ప్రిన్సిపాల్ సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెటర్స్ కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్, ప్రిన్సిపాల్ మార్చండి అంటే అన్నారా? ఇవిడు మీ సెటప్. షూర్. మన కాలేజీకి ఓ మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. అదిగో అది చూడండి. ఇట్స్ అమేజింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈజ్ మిస్టర్ శ్రీధర్, సీనియర్ ప్లేయర్. హలో. చింపు, హాయ్. హలో. బబ్లు. హలో. నన్ను కూడా పరిచయం చేయండి సార్. వీడు ప్యూను, పేరు కపాలి. కపిలని మార్చుకున్నాడు. టీ కాఫీలు కావాలంటే తీసుకొస్తాడు. దట్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ కపిల్. స్టిల్ బ్యాచిలర్. ఇన్ని పెళ్ళయింది, మీ వయసు ఉన్న పిల్ల కూడా ఉంది, స్కిన్ డిసీజ్ కూడా ఉంది. నేను వస్తానమ్మా, కానీ వీడితో మాత్రం చేరద్దు. యా. ఓకే, లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్. నేను కూడా వస్తానండి. ఫుట్బాల్. ఆ. యు. ఆ. నీకు ఆడటం వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే, ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య, మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. యారా, అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకు లేండా? ఓకే ఓకే. ప్యూను కదా, నువ్వు ఎలా ఆడతావు? నీ అసిస్టెంట్ గా పెట్టుకో, మనం కరెక్ట్ సరిపోతాం. ఓకే, బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి. చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండలవాడా, వెంకటేశు, గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ పీన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికి ఇచ్చేసావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకో మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థ్యాంక్స్ గోవిందా. రెడీరా? రే, నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు, ఇది సేఫ్టీగా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. రే రే రే, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ
హే కపుల్ యు ఆల్సో ప్లేయింగ్ స్టేట్ గా ఆడాం పెప్సియా ఏ దిల్ మాంగే మర్ ఆహా అడుగుదానికి కూడా అంత స్టైలా చా నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదంటే సరే సరే పోనీ సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం రే బాల్ ఫోర్స్ ఏంట్రా అది ఏయ్, ఏమైంది నథింగ్ ఏ కపిల్ కి దెబ్బ తగిలిందే స్ప్రే కొట్టమంటావా రే కొట్టానికి ఏదైనా కాకరొచ్చా అలవా రే గార్డ్ ఎక్కడ్రా గార్డు ట్రైన్ లాస్ట్ పెట్టి వస్తాడు రే ఇడియట్ నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా గార్డ్ అంటే ఇదేనా యూ ఫూల్ దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా ఆ? దీన్ని అక్కడ పెట్టుకోవాలా 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా ఊరే ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా డౌట్ ఏంట్రా ఉప్పగా ఉంటేనే ఫుట్బాల్ వద్దురా లైఫ్ రిస్క్ ఏమో చెస్ బెటర్ ఎక్స్క్యూజ్ మీ ఏంటే నేను మిమ్మల్ని ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకున్నాను కదా నన్ను మీ ఫ్రెండ్స్ టీమ్ లోకి చేర్చుకుంటారా ఎందుకు నేను ఈ ఊరికి కొత్త మంచి షాపింగ్ కాంప్లెక్స్ రెస్టారెంట్లకి నన్ను తీసుకెళ్తారా సరే మా ఫ్రెండ్స్ టీమ్ లో చేర్చుకుంటాం మాతో జాలీగా తిరిగి ఒకటిగా తిని మా పర్సనాలిటీస్ అవి చూసి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పకూడదు ఎందుకంటే నాకు కొన్ని పాలసీలు ఉన్నాయి నీ మొహాన్ని పాలసీ ఏంట్రా ఎల్ఐసి పాలసీ రా నీ డౌట్ అయిన తర్వాత క్లియర్ చేస్తాను ఒక రోజు ఒక సంవత్సరం కలిసి ఉండాలనే అవసరం లేదు నా మనసుకి నచ్చిన వాడు మీట్ అయితే ఎట్టి పరిస్థితిలోనూ మిస్ చేసుకోను కానీ ఇంతవరకు ఎవరూ కలవలేదు మేము కలవలేదు.